మన పాలమూరు జిల్లా ఈ జిల్లా బిడ్డడు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధినేత అయిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలా దూసుకుపోతుందో అందరికీ తెలుసు. ఇది వలసల జిల్లా కాదు, కిలకిల నవ్వుల ఖిల్లా. మహా విద్య, మహా వైద్యం, మహా వ్యవసాయం, మహా రవాణా, మహా సంక్షేమం, మహా అభివృద్ధితో సాగుతోన్న మహబూబ్ నగర్లోని మహాసభను ఉద్దేశించి తొలుత మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సందేశం. ఆనరబుల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్. పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దలు దామోదర్ రాయనరసింహ గారికి స్వాగతం, సుస్వాగతం. మంత్రివర్యులు జీపల్లి కృష్ణారావు గారికి స్వాగతం, సుస్వాగతం. వాకిటి శ్రీహరి గారికి గౌరవ మంత్రివర్యులు స్వాగతం, సుస్వాగతం. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారికి స్వాగతం, సుస్వాగతం. నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మా సహచర ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు, అలాగే ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లా శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఒక మరుపురాని రోజు, మరుపురాని ఘట్టం. ఏ వేటి కోసమైతే మనం కొట్లాడామో, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచినమో, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అవి మన పాలమూరు జిల్లా ప్రజలకు దక్కలే. ఏంటివయ్యా ఇవి అంటే, ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. ఒకటి కృష్ణమ్మ నీళ్లు. మన బీడు భూములను తడపాలని చెప్పి కృష్ణమ్మ పరవలు దొక్కుకుంటే ఆ నీళ్లను దోపిడీ చేసిండ్రు. తర్వాత మన రాష్ట్రం వచ్చిన తర్వాత పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అలాగే ఇంకొకటి సరస్వతి కటాక్షం. మన పాలమూరుకు వనరులు లేవు, పాలమూరు బిడ్డలకు సిరి సంపద లేదు. కానీ పాలమూరు బిడ్డల సంపద ఆ భగవంతుడిచ్చిన వరప్రసాదం విద్య. తెలంగాణ రాకముందు సంగతి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విద్యను నిర్లక్ష్యం చేసి మనకు దూరం చేసే ప్రయత్నం గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు, అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు చేసిండ్రు. వాటినే మళ్ళీ మన పాలమూరు ముంగిటికి తీసుకురావాలని చెప్పి మన పాలమూరు బిడ్డలకు భగవత్ ప్రసాదంగా వచ్చిన నీళ్లను, విద్యను మళ్ళీ మన కుటుంబంలోకి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ముందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చింది. వారి ఆలోచనలో కృష్ణమ్మ నీళ్లు పాలమూరు పొలాలకు చెందాలి. అందుకోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పం. గత పాలకులు చేసిన దోపిడీ, మాయ మాటలు మన పాలమూరు బిడ్డలను తడిగుడ్డతో గొంతు కోసిన వైనం 10 సంవత్సరాల్లో మనల్ని పాతాళానికి తొక్కేయాలని చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు, పాలమూరు ప్రజల ముందు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పాలమూరు జిల్లా ఎప్పటికి కూడా రుణపడి ఉంటుంది. అలాగే విద్యకు దూరం చేసిండ్రు. 10 సంవత్సరాల్లో ఒక్క కాలేజీ చేరలే, ఒక యూనివర్సిటీని స్థాపించలే, ఒక్క రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ తీసుకురాలే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మన గౌరవాన్ని మనకిచ్చే ప్రయత్నం చేసి మనకు పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజు, అలాగే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న, మాకు కావాలని కోరుకుంటున్న పాలమూరు మేధావులు మాకు వస్తే బాగుండు అని కలలు కన్నా IIITని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. వలసపోతున్న ప్రజలే కాదు,
కనుమరుగైతున్న విద్యను కూడా మన పాలమూరు ఇండ్ల లోగిళ్లకు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఇందుకోసం పాలమూరు ప్రజలు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో కావచ్చు, మహబూబ్ నగర్ పట్టణంలో కావచ్చు, జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, వేస్తున్న ప్రణాళికలు కావచ్చు, భవిష్యత్తులో మన నగరాన్ని నిలిపే ప్రణాళికలు ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల కోట్లతోటి పాలమూరు మహానగరాన్ని భవిష్యత్తులో జడ్చర్ల, భూత్పూర్ను కలిపి హైదరాబాద్, వరంగల్ తర్వాత ఒక మహానగరాన్ని నిర్మించాలని చెప్పి తలంపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. విజన్ 2047 తెలంగాణ, ఇది మనందరికీ సుపరిచితమైన విషయం. కానీ ఈరోజు ఈ వేదిక మీద, ఈ గడ్డ మీద వారు చేస్తున్న పనులను చూస్తే, వారి ఆలోచన విధానాన్ని చూస్తే పాలమూరు విజన్ 2047కు వారు మనసులోనే ఆవిష్కరణ చేసిండ్రు అన్న విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. భవిష్యత్ పాలమూరు హైదరాబాద్, వరంగల్ మహానగరాల తర్వాత మన పాలమూరు ఆ స్థాయికి తేవాలి. మన మహబూబ్ నగర్ పట్టణం, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆ స్థాయిలో ఉండాలని చెప్పి కలలు కంటున్న వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా మన ముందు ఉండడం మన సౌభాగ్యం. అందుకే ఒక చిన్న మాట చెప్తా. వెనకడికి ఒక పద్యం చదివిన, పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగును సుమతి అని. పుత్రుడు జన్మించినప్పుడు తండ్రికి సంతోషం కలగదు, కానీ లోకమంతా ఆ పుత్రుని కొనియాడుతుంటే, మంచి కార్యక్రమాలు చేస్తున్నావని చెప్పి అంటుంటే ఆ తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అటువంటి ఆనందం ఈరోజు మా పాలమూరు బిడ్డలకు ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పుత్రోత్సాహం ఈరోజు మాకు కనబడతా ఉంది. వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి మన ఉమ్మడి పాలమూరు జిల్లా అయితే, మన పాలమూరు కార్పొరేషన్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయితే వారి ఇక్కడ